హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా లైఫ్లో 2 బిజీ డేస్. ఆ 2 బిజీ డేస్లో నేను ఏమేమి వర్క్ చేసుకున్నాను అనేది ఈరోజు వ్లాగ్ అనమాట. దాంతోపాటు నేను మార్నింగ్ ఏమేమి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, దానికి జ్యూసెస్ ఏం చేసుకుంటాము, మార్నింగ్ మేము ఏమేమి చేసుకుంటున్నాను అనేది ఈరోజు వ్లాగ్లో అయితే చూపిస్తానమాట. నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ చేసుకునే పనుల గురించి అయితే ఈరోజు వ్లాగ్లో అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. చాలా వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇంకా మార్నింగే లేచి ఫస్ట్ జ్యూస్ అయితే తాగేసాము. అదైతే షూట్ అయితే చేయలేదన్నమాట ఫస్ట్ డే. అయితే దాని తర్వాత దోశలు అయితే వేసానమాట. దోశ పిండి రుబ్బానని చెప్పాను కదా. ఇంకా వేడివేడిగా దోశలు అయితే చేసేసాను. మా ఆయనకి ఒక్కొక్కటిగా వేడివేడిగా వేసి ఇస్తున్నాను. మా హస్బెండ్ అక్కడైతే తింటున్నారు. ఇక్కడ నేను ఫాస్ట్గా వేసేస్తున్నానని చెప్పేసి ఫాస్ట్గా తినేస్తున్నారు అనుకోబాకండి. అక్కడ నాకు కూడా కలిపి నేను మా హస్బెండ్ ప్లేట్లోనే తింటాను. అందుకని చెప్పేసి నేను లాస్ట్ 2-3 కూడా మా హస్బెండ్ ప్లేట్లోనే పెట్టేస్తానమాట. ఇంకా పల్లీ చట్నీ కూడా చేశాను. ఈరోజు చట్నీ అయితే అసలు ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా అయితే వచ్చింది. అసలు తినడానికి కూడా క్రీమీగా ఉంది, చాలా టేస్టీగా అయితే ఉంది అనమాట. డైలీ ఒకసారి అయితే ఇలా పీనట్స్ సంబంధించింది ఏదో ఒక ఐటెం మనం తింటే ఏంటంటే మనకి నడుము నొప్పి కానీ ఏదన్నా బాడీ పెయిన్స్ ఉన్నా కానీ చాలా వరకు తగ్గిద్దనమాట. అంటే నానబెట్టిన పల్లీలు కానీ వేయించిన పల్లీలు కానీ ఇలా ఏదో ఒకటి మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. దాని తర్వాత మిషన్లో బట్టలేసాను. ఇంకా అవన్నీ అయిపోతే ఒక ట్రిప్ అయితే ఇంకా మొత్తం ఇలాగైతే ఆరేస్తున్నానమాట. ఇలా ఆరేసేస్తుంటే ఇంకో పక్క నేను వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను స్నానం చేయడానికి. ఎందుకంటే నేను నిన్న బ్లాగ్ అనేది షూట్ చేశాను కదా, అదే మీకు రిలీజ్ చేశాను కదా, గోల్డ్ స్కీమ్ గురించి, గోల్డ్ ఎలా కొనుక్కోవాలి ఏంటి అనే దాని గురించి నేను మీకైతే షేర్ అయితే చేసుకున్నాను. దానికి సంబంధించిన షూటింగ్ అయితే ఉందన్నమాట. ఇంకా దానికి ముందు నేను అటు వర్క్ ఇటు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నానంటే ఇట్లాగైతే బ్యాలెన్స్ చేసుకుంటాను అనమాట. ఇంకా ముందు బట్టలు అయితే వేసేసి ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చేసాను. ఇంకా 2వ ట్రిప్ కూడా బట్టలు అయితే అయిపోయాయి. ఇంకా అవి కూడా ఫాస్ట్గా అయితే నేను ఆరేస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంట్లో ఉన్నారు. అసలు ఆయనకైతే ఏమీ తోచట్లేదు, ఏం చేయాలని ఇదే రభస అనమాట. ఇంకా పొద్దునుండి సాయంత్రం దాకా ఆలోచించారు. ఇంకా మేము ఎప్పటి నుండో ఇట్లా మా పక్కన పోర్షన్లో ఎవరు ఉండరన్నమాట. అందుకని చెప్పి చాలా వరస్ట్గా ఉండిద్ది పక్కన ప్లేస్ అయితే. అసలు చాలా దరిద్రంగా అయితే ఉండిద్ది. ఇంకా మా ఆయన అయితే మొత్తం క్లీన్ అయితే చేస్తున్నారనమాట. ఇంకా నేను డ్యాన్స్లు వేసి మా ఆయన్ని ఎంటర్టైన్ అయితే చేస్తున్నాను. నన్ను ఎక్కువ పని అయితే చేయనివ్వట్లేదు అనమాట. ఇంకా పొద్దునుండి చేస్తూనే ఉన్నావుగా, ఇప్పుడు నేను చేస్తాను, నువ్వు ఎంజాయ్ చెయ్యి అని చెప్పేసి అంటే నేను మా హస్బెండ్ని ఆట పట్టిస్తూ ఉన్నాను. లోన పాటలు అవి పెట్టానమాట. అందుకని చెప్పి ఇట్లాగైతే మా డేని ఫినిష్ అయితే చేస్తున్నామన్నమాట. అసలు క్లీనింగ్కి వచ్చే వాటికి మేము 6కి అలా మొదలు పెట్టాము. ఈవినింగ్ 8 అయిపోయిందనమాట. అంతసేపు క్లీన్ చేస్తే కానీ ఒక కొలిక్కి అనేది రాలేదు. ఇంకా చాలా మేకోవర్ అయితే చేయాలి, చాలా చేద్దామని ఒక ఐడియా అయితే ఉంది. ఎందుకంటే కిచెన్ బ్లాగ్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాము. మా ఇల్లు చిన్నది కదా, ఇంకా చిన్నగా ఉన్నప్పుడు మనం ఏదైనా సెటప్ చేసినా కానీ మంచిగా కనిపించట్లేదు, వెలుతురు కూడా రావట్లేదు అనమాట. వీడియోకి కరెక్ట్గా సెట్ కావట్లేదు. ఎటు చూసినా ఏదో ఒక వస్తువులు అయితే ఉంటున్నాయి. అందుకని చెప్పేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లాగా చేసుకొని చేద్దాము అనేసి ఒక ఐడియా అయితే వచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే చేస్తున్నాము. ఇంకా కొత్త లైట్లు అవి పెట్టారనమాట. అందుకని ఇంత వెలుతురు అయితే వచ్చింది. కాబట్టి ఇంకా కొత్త లైట్లు ఎలాగో ఉన్నాయి కదా, మనం ట్యూబ్ లైట్స్ అవి కూడా ఉన్నాయి. మనం లైట్ సెటప్ అవన్నీ చేసుకుందాము. మా దగ్గర డోర్ కర్టన్స్ అవి ప్లేని ఉన్నాయన్నమాట. అది కూడా పెడదామని చెప్పేసి తీగలు అవన్నీ కట్ చేసేద్దాము అనేసి అనుకున్నాము. చూసారా ఎంత భయంకరంగా ఉందో. మా పక్కన పోర్షన్లో ఎవరు ఉండరు అనమాట. కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్నే ఉండాలి. కాబట్టి ఇంత ఉంది కాబట్టి ఇప్పుడు నేను మేకోవర్ చేద్దాము అనుకుంటున్నాను. మేము ఇంటికి వచ్చి కూడా 2 ఇయర్స్ అయిపోతుంది. కానీ మాకు ఐడియా వచ్చేసి ఒక 3-4 మంత్స్ నుండి ఉంది. కానీ మా హస్బెండ్ బిజీ ఉండడం వల్ల చేయడానికి అయితే వీలు పడలేదు. ఇంకా చెత్తకి కవర్స్ కానీ ఏమన్నా మనం బయటికి వెళ్ళినప్పుడు కవర్స్ వస్తాయి కదా, అవన్నీ కూడా వీటిలోనే కవర్స్లో అయితే పెట్టేసి ప్యాక్ చేసేసి ఇట్లాగైతే క్లోజ్ అయితే చేసేసాము. ఇక్కడైతే ఇంకా నేను నుంచొని మా హస్బెండ్కి కటింగ్ ప్లేయరు సుత్తి అవన్నీ కూడా అందిస్తూ ఉన్నానన్నమాట.
ఇంకా వైర్ అయితే తీయడము అవన్నీ కూడా చేస్తున్నాను. ఇంకా మా ఆయన ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంకా లోన పెట్టేసి వచ్చేసిన తర్వాత ఇట్లా మొత్తం నేనైతే క్లీన్ అయితే చేసేసుకున్నాను. మా హస్బెండ్ దండం అవన్నీ కట్టేసి డోర్ కట్టిన ఇంకా వీడియో షూట్ ఏమీ చేయలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను మొత్తం ఇట్లాగైతే బ్యాక్గ్రౌండ్ సెటప్ అయితే చేశాను. ఆ మిషన్ అవన్నీ కూడా నేను వెనక్కి అయితే పెట్టేసి ఇట్లా అయితే సెటప్ చేశాను. ఎలా అనిపించింది నా మేకోవర్ అనేది కూడా నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వచ్చేసి నేను క్యారెట్, బీట్రూట్, కుకుంబర్ ఇవన్నీ వేసుకొని జ్యూస్ అయితే చేసుకుంటాము. నేను నిన్న అంటే స్టార్టింగ్లో చెప్పాను కదా నేను జ్యూస్ చేసుకొని తాగుతాము, అది వీడియో అయితే షూట్ చేయలేదని. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చేసుకుంటున్నాం అనమాట. క్యారెట్ ఆల్రెడీ బీట్రూట్ అయితే కట్ చేసేసాను. అల్లము, మిరియాలు, నిమ్మకాయ రసము, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి మేము జ్యూస్ అయితే చేసుకుంటాము. బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే చక్కగా బ్లడ్ పట్టిద్ది. అలాగే బ్లడ్ని కూడా చక్కగా ప్యూరిఫై అయితే చేసిద్ది అనమాట. చాలా హెల్దీ ఈ జ్యూస్ అయితే. చక్కగా చేసుకోండి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూ అనేది వచ్చిన తర్వాత నాకు హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇంకా ఎక్కువగా తెలిసిందనమాట. నేను సఫర్ అవుతున్నట్టు ఎవరు సఫర్ అవ్వమాకండి. ఫుడ్ అనేది చక్కగా ఇంకా ఎక్కువ హెల్దీ వర్షన్లో తీసుకుంటాకైతే ట్రై చేయండి. ఇంకా బీట్రూట్, అల్లం అవన్నీ కూడా వేసేసాను. లాస్ట్లో క్యారెట్ అనేది కట్ చేసినప్పుడు నేను వీడియో అయితే స్టార్ట్ చేశానమాట. ఆల్రెడీ కరివేపాకు, మిరియాలు, అల్లం అవన్నీ కూడా అడుగున అయితే వేసేసాను. ఇంకా అవన్నీ కూడా ఇట్లా వేసేసి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి, లేకపోతే మిక్సీ అనేది రన్ అవ్వదు కదా. కాబట్టి కొంచెం వాటర్ అనేది వేసుకొని మిక్సీకి అయితే పెట్టేసుకుంటాను. అసలు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఏదైనా వైట్ అంటే నేను ఒక్కొక్కసారి కుకుంబర్ అవి కూడా వేసుకుంటాను. అది కూడా మీకు ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇంకా వాటర్ అనేది వేసుకుంటున్నాను చూసారా. ఇప్పుడు అంత వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకి చక్కగా మెత్తగా పేస్ట్ అనేది అవ్విద్ది. దాని తర్వాత ఏంటంటే ప్యూరీ అనేది చక్కగా అయ్యి జ్యూస్ అనేది మనకి మంచిగా వచ్చిద్ది అనమాట. ఇంకా నేను స్ట్రైనర్లో అట్లా వేయి వాడినండి. నేను వైట్ క్లాత్ అనేది పెట్టుకుంటాను. ఓన్లీ జ్యూసులకు కానీ పన్నీర్కి కానీ వీటికి మాత్రమే అది వాడతాను అనమాట. ఇంకా వైట్ క్లాత్ని, అది వైట్ కర్చీఫ్ని, కొత్త కర్చీఫ్ అనమాట. ఇంకా అదే నేను ఈ జ్యూస్కి వాడతాను డైలీ. దాంట్లోనే నేను స్ట్రెయిన్ అయితే చేస్తున్నాను అనమాట ఈ మధ్య. ఇంకా స్ట్రైనర్లో కూడా నాకు ఎక్కువ రావట్లేదు. దాంతో అయినా చేతితో పిండాల్సి వస్తుంది. అదేదో క్లాత్లో పెట్టేస్తే మనం గట్టిగా పిండితే ఏంటంటే మొత్తం జ్యూస్ అంతా వచ్చేసిద్ది. కాబట్టి ఇంకా అట్లాగైతే చేస్తున్నాము. ఇంకా జ్యూస్ అంతా కూడా చూసారా ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో జ్యూస్ అనేది వేసేసుకుంటున్నాను అనమాట. ఇట్లా వేసినప్పుడు ఏంటంటే మనం ఒక్క సెకండ్ అట్లా ఆగాలి, లేకపోతే ఏంటంటే మనకి క్లాత్ అనేది లోనకి పడిపోయిద్ది. ఇంకా దాని తర్వాత మా హస్బెండ్ వచ్చి మొత్తం ప్రెస్ అయితే చేసి మొత్తం పిండేస్తున్నారనమాట జ్యూస్ అంతా కూడా. ఇంకా లాస్ట్లో కొంచెం ఉంటే అది నేను పిండుతాలే, మీరు వెళ్ళి పని చూసుకోండి అని చెప్పేసి అన్నానని చెప్పేసి ఇంకా పక్కకైతే వెళ్ళిపోయారు. ఇంకా మా హస్బెండ్కి ఒక గ్లాసులో అయితే పోసిస్తున్నాను అనమాట. మేము చెరొక 1.5 గ్లాస్ అయితే తాగుతామండి. 1.5 గ్లాస్ అయితే వచ్చిద్ది. మొత్తం మీద 3 గ్లాసెస్ అయితే వచ్చిద్ది అనమాట. చాలా హెల్దీ. ఎందుకంటే మేము ఇది స్టార్ట్ చేసిన తర్వాత మా హెల్త్లో అయితే చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. మా బాడీలోనే కాదు, మా డేలో కూడా చాలా అయితే చేంజెస్ అయితే కలిగినాయి అనమాట. కాబట్టి మీరు కూడా ఏదో ఒక జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ, ఇలా అంటే మనం సొరకాయ జ్యూస్, గుమ్మడికాయ జ్యూస్ ఇవి కూడా తాగొచ్చు. మేము అవి తాగలేము కాబట్టి నేను క్యారెట్, బీట్రూట్ జ్యూస్ అలవాటు చేసేసుకున్నాను. ఇంతవరకు అసలు తాగాలంటే నాకు అస్సలు నచ్చేది కాదు. కానీ ఇప్పుడు అలవాటు చేసేసుకున్న తర్వాత డైలీ కంపల్సరీగా ఫస్ట్ అయితే ఏ పని అయినా అవ్వకపోయినా కానీ ముందు ఫ్రెష్ అయిపోయి ముందు ఈ జ్యూస్ అనేది చేసుకొని తాగుతున్నాము. ముందు పొట్టలో ఇది పడిపోవాలన్నమాట. కావాలంటే మీరు ఎర్లీ మార్నింగ్ ఈ జ్యూస్కి ఒక 1 అవర్ ముందైతే మీరు హాట్ వాటర్లో లెమన్ వేసేసుకొని, హాట్ వాటర్ అంటే మరీ లూక్ వామ్ వాటర్ అంటారు కదా అలాగనమాట, గోరువెచ్చని నీళ్ళు, దాంట్లో లెమన్ అనేది పిండేసుకొని అసలు షుగర్ కానీ హనీ కానీ ఏది కలుపుకోకుండా ఉట్టి ప్లెయిన్ వాటర్ కలిపేసుకొని తాగినా మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. దాని తర్వాత ఈ జ్యూస్ అనేది తాగండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇలా అయితే నా డే అనేది అవుతుందన్నమాట. దాని తర్వాత వచ్చేసి నేను మళ్ళీ దోశలు అనేది వేసుకొని తినేసాను అనమాట. నేను మళ్ళీ ఫస్ట్ లాస్ట్ అలాగే చూపించడం ఎందుకని చెప్పేసి నేను అయితే మీకు అయితే చూపించలేదు.
దాని తర్వాత వచ్చేసి ఇంకా అంట్లు అన్నీ కూడా నైట్ తోముకోలేదు, ఇంకా ఎన్ని కూడా తోముకుంటున్నాను అనమాట. అసలు ఆ అంట్లు తోమాలంటే ఈ మధ్య ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వస్తుంది. ఇంకా దాని తర్వాత ఇంకా ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టేసి నేనైతే ఇంకా ఫోన్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఇల్లు అనేది క్లీన్ చేసుకొని వచ్చానమాట. ఇంకా అది కూడా వీడియో తీద్దామంటే ఇంకా వీడియో లెంత్ అయిపోద్దని చెప్పేసి ఇక ఇక్కడ వరకే నేను వీడియో షూట్ అయితే చేశాను. ఇంకా అంట్లన్నీ కూడా ఒక్కొక్కటి తోముకుంటా ఉంటే సింక్ ఖాళీ అవుతూ ఉంటే మైండ్ అంతా ప్రశాంతంగా ఉండిద్ది కదండి. నాకైతే అలాగే అనిపించిద్ది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా జ్యూసరు అలాగే టిఫిన్ తిన్న ప్లేట్ అవన్నీ ఉంటే అవి కూడా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా చూసారా చాపింగ్ బోర్డు మొత్తం కూడా బీట్రూట్ కలర్ ఎలా అంటిపోయిందో, అప్పటికప్పుడు తోముకోపోతే ఇట్లాగే మొత్తం మరకలాగా అయిపోద్ది అనమాట. దాని తర్వాత మొత్తం షింక్ అంతా కూడా ఒకసారి తోమేసుకొని మొత్తం ఇట్లాగైతే కడిగేసుకొని నీట్గా పొయ్యి అవన్నీ కూడా నీట్గా క్లీన్ అయితే చేసుకొని మొత్తం షింక్ కిచెన్ అదంతా కూడా నీట్గా మెయింటైన్ చేసుకుంటాను. నేను ఒక్కదాన్నే ఉంటానన్న పేరుకే కానీ నాకు నిమిషం కూడా ఖాళీ ఉండదు, ఏదో ఒక పని ఉంటానే ఉండిద్దండి. మీరు ఇద్దరే కదా, నీకేంటి పని, నీకేం ఉండిద్ది, కూర్చోవచ్చు కదా, నీకు అసలు ఏం పని పాట లేదు అన్న వాళ్ళకి ఇదే నా సమాధానం అనమాట. ఇంట్లో కూడా నేను కష్టపడతానే ఉంటాను, ఏదో ఒక పని చేసుకుంటానే ఉంటాను, ఖాళీగా అయితే నిమిషం కూడా కూర్చోనండి. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. అంట్లు తోముకుంటామో, వంట చేయడమో, బట్టలు ఆరేసుకుంటామో, బట్టలు మడతేసుకుంటామో, అంటే ఇంట్లో మెయింటెనెన్స్ అంటే డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నాము, అసలు ఏం కొనుక్కొచ్చుకుంటున్నాము, ఏంటి అసలు దేనికి ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేది కూడా రూపాయికి రూపాయి నేను రాసుకుంటూ నేను బడ్జెట్ ప్లానింగ్ అనేది చేసుకుంటూ నా ఇల్లు ఎలా అయితే నీట్గా ఇబ్బంది పడకుండా గడిచిద్ది అనేది కూడా నేను చూసుకుంటాను. బయటికి వెళ్ళి చేసేదానికన్నా 3 రెట్లు పని అయితే నేను ఇంట్లో అయితే చేస్తున్నాను. హౌస్ వైఫ్ అంటున్నారు కానీ నాకు ఎప్పుడు నేను బ్రేక్ తీసుకునేదంటూ చాలా రేర్ అండి. నేను మ్యాక్సిమం ఎక్కడ పని అక్కడ చేసుకుంటానే ఉంటాను. నేను ఖాళీగా ఉండడం అనేది జరిగితే అది నా హెల్త్ బాగోపోవడము, నా మూడ్ అనేది సరిగ్గా లేకపోవడం, నాకు నీరసంగా ఉండడము, ఇలాంటి సిచ్యువేషన్లోనే తప్ప నాకు ఓపుకుంటే పనులన్నీ కూడా చక్క అన్నీ చేసేసుకుంటాను. అసలు ఒక పని కూడా నేను పెండింగ్ అనేది పెట్టుకోను. ఎందుకు అంటే కనుక మాకు డస్ట్ అనేది ఎక్కువ, అందులో మాకు ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కింద, దానివల్ల ఇంకా ఎక్కువ అనేది దుమ్ము అనేది వచ్చిద్ది. దానివల్ల నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానే ఉండాలి ఇల్లు అనేది. ఇంకా ఇక్కడ చూసారా మా హస్బెండ్ నాతో నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇంకా నువ్వు తీయొద్దు అంటే ఇంకా నేను ట్రైపోడ్కి ఊరికి అలా పెట్టానని చెప్పేసి ఇక్కడ మా ఆయన్ని అయితే ఆట ఆడిస్తున్నాను అనమాట. ఇంకా నేను కనిపించని చెప్పి లోనికి వెళ్ళిపోతున్నారు. మీరందరూ ఏమో బావతో కూడా వీడియో తీయండి, మీరు ఒక్కరే కనిపిస్తారు, బావ ఏమో కనిపించరు, ఎందుకు బావని చూపిరు అంటారు. ఈయనేమో ఇన్ని నాటకాలు వేస్తారు. చెప్పండి ఇంకెలాగా నేను మీ బావని చూపించాలి? నేనేమో నేను కనిపించను అంటారు, నేనేమో కనిపించండి అంటాను. ఇంకా మీరే చెప్పాలి. నేనేమో చూపినట్టు కనిపించింది కానీ ఆయన రాకపోతే నేను ఎలా చూపినండి చెప్పండి. ఇంకా మేమిద్దరం కూడా అట్లా కాసేపు టైం అయితే స్పెండ్ చేసి ఇంకా బయటకైతే వెళ్తున్నాము. చిన్న వర్క్ అయితే ఉందన్నమాట, అందుకని చెప్పి బయటకైతే వెళ్తున్నాము. కొంచెం పాలు అవి తెచ్చుకోవాలంటే ఇంకా సరే నువ్వు కూడా ఇంట్లోనే ఉంటున్నావు కదని చెప్పి తీసుకొని వెళ్ళారనమాట. ఇంకా కొత్త లైట్లు పెట్టేసరికి మా మెట్లు కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఇంకా మా హస్బెండ్ అయ్యే చూపిస్తున్నారు. నేను ఎక్కువ వాల్ట్లు ఉన్నది తీసుకొచ్చాను లైట్ అని చెప్పేసి చూపిస్తున్నారనమాట. లైటింగ్ చూసావా ఎంత బాగుందో అనేసి. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నెక్స్ట్ వీడియో బాయ్. సబ్స్క్రైబ్.